స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవాన్ని ఆహ్వానిస్తున్నామయ్యా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, ఆలోచనకర్త నీకు స్తోత్రం, నిత్యుడకు తండ్రి నీకు స్తోత్రం, సమాధానమునకు అధిపతియగు దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుతున్న దేవా నీకు స్తోత్రము, ఆది అంతమైన వాడా నీకు స్తోత్రము, అల్ఫా ఒమేగా నీకు స్తోత్రము, నిత్యుడకు తండ్రి నీకు స్తోత్రము, సజీవుడవైన దేవా నీకు స్తోత్రము, స్తుతి స్థితి లయ కారకుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం, స్తుతుల మీద ఆసీనుడైన దేవానికి స్తోత్రం, స్తుతి సింహాసనాసీనుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతింపయోగ్యమైన వాడా నీకు స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవానికి ఘన స్వాగతమయ్యా, పరిశుద్ధాత్మ దేవానికి ఘన స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి, నీ ఆత్మతో నింపమని అడుగుచున్నాము. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేసి విజ్ఞాపన ఆత్మను కుమ్మరించమని అడుగుతున్నామయ్యా. అటు కార్యములు మీరు జరిగిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రము. నిరంతరము ప్రార్థించే కృప, ఎడతెగక ప్రార్థించే కృప, నా తండ్రి విసుగుగా ప్రార్థించే కృప, అలయక ప్రార్థించే కృప అనుగ్రహిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయా మనుషులందరి కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవానికి స్తోత్రము. అంతటా అందరూ మారు మనసు పొందవలనని సెలవిచ్చిన దేవుడవు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడని సెలవిచ్చిన దేవుడవు కదయ్యా. ఆ విధంగా నా తండ్రి, నమ్మి బాప్తిసం పొందడానికి ఆ విధంగా కృప చూపించండి, ఆ విధంగా ఆత్మలను కదిలించండి, ఆ విధంగా ఆత్మలను ప్రేరేపించండి, ఆ విధంగా ఆత్మలను నడిపించండి, ఆ విధంగా ఆత్మలను ఆకర్షించమని అడుగుతున్నాము. అటు కార్యములు జరిగించండి అయ్యా. అయ్యా, ఏ ఆత్మ నశించి నరకానికి వెళ్ళడం నిశ్చితము కాదు కదయ్యా. దర్శించిన ఆయన, కృప చూపించిన ఆయన, వారి మనోనేత్రములను వెలిగించమని అడుగుతున్నాము. వారి హృదయంలో రక్షణ పొందాలని నిర్ణయం చేసుకున్నలాగన కృప చూపించండి అయ్యా. అటు కార్యములు మీరు జరిగించి మీరే మహిమ పొందుతున్నారని నమ్ముచున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి, చిన్నపిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. బాల్య మందును, ప్రాయ మందును, ఆరోగ్య మందును దినదినము అభివృద్ధి పొందులాగన కృప చూపించండి అయ్యా. నీ దయందును, మనుషుల దయందును వారు వర్ధిల్లులాగన కృప చూపించండి. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పిన ఎడల వాడు పెద్ద ఎదిగిన తర్వాత ఆ త్రోవ నుంచి వైదొలగడని సెలవిస్తున్నావు. అటువంటి కార్యము జరుగునుగాక. ఆ విధంగా చిన్నతనం నుంచి భయభక్తులు కలిగి జీవించే విషయంలో కృప చూపించమని అడుగుతున్నాము. ఆ విధంగా త్రోవ చూపించడానికి తల్లిదండ్రులకు చక్కటి జ్ఞానమును, తెలివిని, బుద్ధిని దయచేయమని అడుగుతున్నామయ్యా. అదేవిధంగా యవనస్తులను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. యవన పురుషులను బట్టి, యవన స్త్రీలను బట్టి ప్రార్థన చేస్తున్నాము. వారి యవన కాలంలోనే నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించాలయ్యా. అటు కార్యములు జరిగించవా, అటు కృప చూపించవా. ఈనాటి కాల సమయంలో యవనస్తులను చూస్తుంటే భయంకరమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో నా తండ్రి, ఫేస్బుక్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ల ద్వారా, ఆడియో కాల్స్ ద్వారా, వీడియో కాల్స్ ద్వారా, చాటింగ్స్ ద్వారా ఈ విధంగా భయంకరమైన పాప ఊపిలు పడి ఉంటుండగా ఒక్కసారి వారిని దర్శించండి అయ్యా. ఒక్కసారి వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాము అయా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను వారి చదువుల నిమిత్తము, వారి ఉద్యోగాల నిమిత్తము, వారి వ్యాపారాల నిమిత్తము, వారి ఆత్మీయ జీవితాలను మెరుగుపరుచుకునే విధంగా నా తండ్రి కృప చూపించండి. ఆ విధంగా కాకుండా ఎక్కడెక్కడ నా తండ్రి శత్రు వారిని ఆకర్షించి పాపంలోనికి, శాపంలోనికి లాక్కుని వెళుతుందో నా జరుయుడిని యేసునామములో ఆ బంధక కట్ల నుంచి వారు విడుదల పొందుకుందురు గాక. ఆ విధంగా కార్యము జరిగించమని అడుగుతున్నామయ్యా. ఆ విధంగా యవనస్తులను అయ్యా నీ యొక్క సేవ కోసం లేపమని అడుగుచున్నాము. అటు కార్యములు జరిగించమని అడుగుచున్నామయ్యా.
అరుణోదయ గర్భంలో నుంచి మంచు వలె లేచే పరిశుద్ధ అలంకృతులని యవ్వన సమూహము లేచునుగాక. ఆ విధంగా కార్యము జరిగించమని అడుగుతున్నాము. ఆ విధంగా కృప చూపించమని అడుగుతున్నాము. ఎక్కడ పాపం అధికంగా విస్తరిస్తుందో అక్కడ అత్యధికంగా నీ కృప విస్తరిస్తుందని సెలవిచ్చిన దేవుడవు. ఆ విధంగా కార్యము జరిగించమని అడుగుతున్నాము. అత్యధికంగా నీ కృప విస్తరించునుగాక, విస్తరించునుగాక. ఆ విధంగా కార్యము జరిగిస్తూ మీరే మహిమ పొందుతున్నారని నమ్ముచున్నాము. అదేవిధంగా నా తండ్రి వృద్ధులను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. వృద్ధాప్యంలో మంచి ఆరోగ్యం, శక్తిని, బలమును దయచేయండి. వారు వృద్ధాప్యంలోకి వచ్చి కూడా ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారయ్యా. ఒకసారి దర్శించవా. ఎప్పుడు నీ పిలుపును అందుకుంటారో తెలియదు కదయ్యా. ఎప్పుడు నీ పిలుపులోనికి వస్తారో తెలియదు కదయ్యా. వారి దేహంలో ప్రాణం ఉండగానే వారి జన్మ కర్మ పాపముల నుంచి విడుదల పొందుకునే మార్గము వారికి చూపించమని అడుగుతున్నాము అయ్యా. ఎన్నో సంవత్సరాలు వారికి అనుగ్రహిస్తున్నావు, ఎంతగానో ఆరోగ్యం ఇస్తున్నావు, ఎంతగానో క్షేమం ఇస్తున్నావు. అయినా నా తండ్రి అయా పాప భారంలో నుంచి, ఆ శాప భారంలో నుంచి రక్షణ పొందడానికి, అడుగులు ముందుకు వేయడానికి కృప చూపించదుగాక. అటు కార్యములు మీరు జరిగించి మీరే మహిమ పొందమని అడుగుచున్నాము. అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఒకసారి వారిని దర్శించండి అయ్యా. వారి అనారోగ్య సమస్యల నుంచి విడిపించమని అడుగుతున్నాము. నీవు పొందిన దెబ్బల వలన స్వస్థత ఉందని సెలవిచ్చిన దేవుడవు. నీ కనికరమే స్వస్థతని సెలవిచ్చిన దేవుడవు. నీ మాటలో స్వస్థత ఉన్నది కదయ్యా. నీ చూపులో స్వస్థత ఉన్నది కదయ్యా. నీ స్పర్శలో స్వస్థత ఉన్నది కదయ్యా. నీళ్ళు వెళ్ళ స్వస్థత ప్రభావం కలిగిన వాడవు కదయ్యా. అటువంటి స్వస్థత ప్రభావం వారి తల నుంచి అరికాల వరకు కమ్ముకొను గాక. వారి కండరాల్లోకి, ఎముకల్లోకి, రక్తంలోకి, మాంసంలోకి నీ పునరుత్థానపు శక్తి ప్రవహించును గాక. నా తండ్రి గొప్ప సాక్ష్యాలు బయటికి రావాలయ్యా, గొప్ప సాక్ష్యాలు బయటికి రావాలయ్యా. ఈ యొక్క ప్రార్థన ద్వారా నా తండ్రి వారు విడుదల పొందుకొందురు గాక. ఏ బంధకాలు, ఏ పాప బంధకాలతో రోగాలు వచ్చినా, ఏ శాప బంధకాలతో రోగాలు వచ్చినా, ఏ యొక్క పితరుల దోషముల వల్ల రోగాలు వచ్చినా, ఏ యొక్క వాటి వల్ల వారి రోగాలు వారి శరీరంలో, వారి యొక్క ప్రాణాత్మ దేహంలో తాండవిస్తున్నాయో నజరేయుడైన యేసు నామములో వారు విడుదల పొందుకొందురు గాక. అట్టి కార్యములు మీరు జరిగించమని అడుగుతున్నాము. అట్టి కృప మీరు చూపించమని అడుగుతున్నాము. నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టమని అడుగుతున్నాము. యేసు రక్తంతో ప్రతి ఒక్క అవయవమును తడుపుతున్నామయ్యా. తల నుంచి అరికాల వరకు నీ రక్తంతో తడపబడును గాక. ఆ విధంగా గొప్ప సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన స్వస్థత శీఘ్రముగా వారి తల నుంచి అరికాల వరకు ప్రాప్తించును గాక. ఆ విధంగా కార్యము జరిగించమని అడుగుతున్నాము. అదే విధంగా నా తండ్రి ఎందరైతే అప్పుల సమస్యలతో ఉన్నారో ఒకసారి వారిని దర్శించండి అయ్యా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందుకోవడానికి కృప చూపించండి. వారి ఆర్థిక ద్వారాలు యేసు నామములో తెరవబడును గాక. ఆ విధంగా కార్యము జరిగించండి అయ్యా. అట్టి కృప చూపించమని అడుగుతున్నాము. అట్టి కార్యము జరిగించమని అడుగుతున్నాము. ఆర్థిక సమస్యల నుంచి పూర్తి విడుదల యేసు నామములో కలుగును గాక. ఆ విధంగా కార్యము జరిగించండి. ఆకాశ తూములు తెరచి పట్టజాలనని దీవెనలతో నింపమని అడుగుతున్నామయ్యా. ఆ విధంగా కృప చూపించండి. వారి ఆశీర్వాదాన్ని ఎక్కడెక్కడ ఏ శత్రు అడ్డుకున్నదో, ఏ శత్రు ఆటంకపరుస్తున్నదో, ఆటంకాలు, అభ్యంతరాలు యేసు నామములో తొలగిపోవును గాక. ఆ విధంగా కార్యం జరిగించండి. నిశ్చయముగా వారి చేతుల కష్ట జీతం వారు అనుభవించలేక కృప చూపించమని అడుగుతున్నాము. అదే విధంగా నా తండ్రి ఎందరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారిని బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి ఉద్యోగాలకు వెళుతుండగా వస్తుండగా దూతల కాపుదలకు ఉంచండి. వారి మీద, వారి వాహనాల మీద అగ్ని కంచె ఉంచండి. క్షేమకరమైన ప్రయాణాలు జరిగించండి. అదే విధంగా వారు ఎక్కడ ఉంటున్న నీ హస్తము తోడుగా ఉంచండి అయ్యా. ఎక్కడ శత్రు చూపు చేయి పని చేయకుండా కాపుదల, భద్రత, క్షేమమును దయచేయమని అడుగుతున్నాము. అటు కార్యం మీరు జరిగించండి. వారి ఉద్యోగాలలో కూడా ఉన్నత స్థాయిలోనికి వెళ్ళడానికి ద్వారములు యేసు నామములో తెరవబడును గాక. ఆ విధంగా కార్యము జరిగించమని అడుగుతున్నాము. అదే విధంగా వ్యాపారం చేస్తున్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి వ్యాపారాలు దీవించండి, ఆశీర్వదించండి, ఫలింప చేయండి. వారి వ్యాపారాలకు అడ్డుగా ఆటంకంగా ఉన్న ఆటంకాలు, అభ్యంతరాలు యేసు నామములో కొట్టివేయబడును గాక. ఆ విధంగా కార్యము జరిగించి మీరే మహిమ పొందమని అడుగుచున్నాము. నీ బిడ్డలు ఉన్నతంగా ఉండాలయ్యా. సముద్ర వ్యాపారాలు నీ వైపు త్రిప్పుదనని వాగ్దానం చేసిన దేవుడు. ఆ విధంగా నా తండ్రి నీ రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు నా తండ్రి ఆ విధమైన వాగ్దానము పొందుకొందురు గాక. ఆ విధంగా కార్యము జరిగించమని అడుగుతున్నాము. అట్టి కార్యములు జరిగించి మీరే మహిమ పొందుతున్నారని నమ్ముచున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే నా తండ్రి ఉద్యోగాల నిమిత్తం ఎదురు చూస్తూ ఉన్నారో ఒక్కసారి వారిని దర్శించండి అయ్యా. వారి చదువునకు తగిన విధముగా మంచి జాబులలో వారు స్థిరపరచబడుదురు గాక. ఆ విధంగా ద్వారములు యేసు నామములో తెరవబడును గాక. అట్టి కార్యములు జరిగించమని అడుగుతున్నాము. ఆ విధంగా కార్యములు జరిగించి నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టమని అడుగుతున్నాము. అదే విధంగా వ్యవసాయం చేస్తున్న రైతులను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి పంట పొలాలను దీవించండి, ఆశీర్వదించండి, ఫలింప చేయండి. వారి పొలాలకు వెళుతూ వస్తూ ఉంటుండగా దూతలకు
కాపుదలకు ఉంచండి. క్షేమకరమైన ప్రయాణాలు జరిగించమని అడుగుతున్నాము. అదే విధంగా నా తండ్రి కూలి నిమిత్తం పనికి వెళుతున్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. వారిని నా తండ్రి అయా వారి వాహనాల మీద వెళుతున్న వస్తున్న దూతల కాపుదలకు ఉంచండి. వారి వాహనాల మీద వారి మీద అగ్ని కంచె ఉంచండి. ఎక్కడ ఎటువంటి శత్రు చూపించి పని చేయకుండా కాపుదల, భద్రత, క్షేమం దయచేయమని అడుగుతున్నాం. అట్టి కార్యములు మీరు జరిగిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రము. నిశ్చయంగా వారి చేతుల కష్టజితం వారు అనుభవించుదురుగాక. ఆ విధంగా కృప చూపించండి అయ్యా. అదే విధంగా గర్భఫలము లేక ఎందరైతే బాధపడుతున్నారో నజరేయుడిని యేసు నామములో వారి గర్భములు తెరవబడును గాక. గర్భఫలము నీవిచ్చు బహుమానమయ్యా. నీ బహుమానాన్ని పొందనివ్వకుండా అడ్డుపడుతున్న ఆటంకాలు, అభ్యంతరాలు, వ్యక్తులు, శక్తులు, యుక్తులు యేసు నామములో కొట్టివేయబడును గాక. వారి గర్భములు పిండాలను దొంగిలిస్తున్న ప్రతి ప్రభావాలు యేసు నామములో దూరమైపోవును గాక. ఆ విధంగా కార్యం జరిగించి వారి గర్భాశయంలో ఉన్న ప్రతి అనారోగ్య సమస్యలు, నీటి బుడగలు, అదే విధంగా ఫైబ్రాయిడ్స్ ప్రతిది యేసు నామములో క్లియర్ అయిపోవును గాక. గర్భములు నా తండ్రి తెరవబడును గాక. వారి గర్భంలో నా తండ్రి నీ కృప చూపించమని అడుగుచున్నాము. వారి అవయవాలను మొట్టమని అడుగుచున్నాము. నీవిచ్చే బహుమానాన్ని పొందుకున్నలాగన ద్వారములు తెరవబడును గాక. అదే విధంగా గర్భిణీ స్త్రీలను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. వారు తీసుకుంటున్న భోజనము, వారు తీసుకుంటున్న పానీయం, వారు తీసుకుంటున్న మెడిసిన్ ఆశీర్వదించండి. చల్లని కాన్పులతో నింపి నడిపించి సహాయం చేయమని అడుగుతున్నాం. అదేవిధంగా చంటి బిడ్డ తల్లులను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. వారికి మంచి ఆరోగ్యం తెచ్చిండి. వారి నీ మార్గంలో నడుస్తూ వారి పిల్లలను కూడా నీ మార్గంలో నడిపించడానికి కృప చూపించమని అడుగుతున్నాము. అట్టి కార్యములు మీరు జరిగించి మీరే మహిమ పొందుతున్నారని నమ్ముచున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎందరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థనకు నీ చిత్తానుసారంగా జవాబు వచ్చునుగాక. ఆ విధంగా కార్యము జరిగించదుగాక. ఆ విధంగా కృప చూపించదుగాక. అట్టి కార్యములు మీరు జరిగించి మీరే మహిమ పొందమని అడుగుచున్నాము. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ ఆత్మ ద్వారా కార్యము జరిగించమని అడుగుతున్నాము. అద్భుతము జరిగించమని అడుగుతున్నాము. ఆశ్చర్య కార్యము జరిగించమని అడుగుచున్నాము. అట్టి కార్యములు మీరు జరిగిస్తూ మీరే మహిమ పొందుతున్న విధానమును బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నారో ప్రతి ఒక్క ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. ఆ ప్రయాణంలో మీరు తోడుగా ఉండి నీ హస్తము వారికి తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయమని అడుగుతున్నాము. అట్టి కార్యములు మీరు జరిగించి మీరే మహిమ పొందుతున్న విధానమును బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఆ విధంగా కార్యము జరిగించండి. ఎందరైతే వివాహాల కోసం సిద్ధపడుతున్నారో వారికి నా తండ్రి చక్కటి జీవిత భాగస్వాములను అందించమని అడుగుతున్నాము. శుభ కార్యాలు ప్రారంభమును గాక. అట్టి కార్యం జరిగించండి. ఆ విధంగా కృప చూపించి మీరే మహిమ పొందుతున్న విధానమును బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే నా తండ్రి ఎన్నో రకాలైన సమస్యలతో, కుటుంబ సమస్యలతో, కుటుంబంలో భర్త మారక, భార్య మారక, పిల్లల మారక, తల్లిదండ్రులు మారక ప్రార్థన చేస్తున్నారు. వారి కుటుంబంలో నా తండ్రి యెహోవా షాలోమ్గా నువ్వు సంచరించుదువుగాక. నా తండ్రి యెహోవా షాలోమ్గా సమాధానకర్తగా నీవు ఉందువుగాక. ఆ విధంగా కార్యం జరిగించండి అయ్యా. అదే విధంగా ఎంతో మంది నా తండ్రి నామకర్త క్రైస్తవులుగా జీవిస్తున్నారయ్యా. ఒకసారి మరి దర్శించవా. నిజమైన క్రైస్తవంలోనికి రావడానికి ద్వారములు తెరవబడును గాక. నీ వాక్యమందు వారు నా తండ్రి ప్రతిష్ఠ చేయబడుదురుగాక. నా తండ్రి నీ వాక్యానుసారంగా వారు జీవించుదురుగాక. వారి మనోనేత్రములను నువ్వు వెలిగించుదువుగాక. అటు కార్యములు మీరు జరిగించి మీరే మహిమ పొందుతున్న విధానంను బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఎందరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎందరి ప్రార్థనలు ఏకీభవించడానికి సిద్ధపడుతున్నారు. నా తండ్రి ప్రతి కుటుంబమును దీవించండి, ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో నా తండ్రి నీ యొక్క కంచె కాపుదల భద్రత దయచేయండి. యోబు కుటుంబము ఏ విధంగా యోబు అరుణోదయమున లేచి ప్రార్థన చేస్తుండగా వారికి కలిగిన సమస్య చుట్టూ అగ్ని కంచె ఉంచావో అటువంటి కంచె ఉండును గాక. ఆ విధంగా కార్యము జరిగించమని అడుగుచున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి ఈ గ్రామంలో ఎంతమంది నా తండ్రి సేవ చేస్తున్నారు. నీ చిత్తానుసారంగా సేవ చేస్తున్న ప్రతి సేవకుడికి, సేవకురాలికి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. నీ యొక్క హస్తము వారికి తోడుగా ఉంచండి. అదే విధంగా నా తండ్రి వారు ఎక్కడికి వెళుతున్నా వస్తున్న వాహనాల మీద అగ్ని కంచె ఉంచండి. ఎక్కడికి వెళ్ళి నిస్వార్థను ప్రకటిస్తున్నా నూరంతలుగా ఫలించును గాక. ఆ విధంగా కార్యము జరిగించండి అయ్యా. మరి ముఖ్యంగా అభిషేకించండి. ఇంకను ఎక్కడ శత్రు చూపించి పని చేయకుండా కాపుదల, భద్రత, క్షేమము దయచేయమని అడుగుతున్నాం. అట్టి కార్యములు మీరు జరిగిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రము. అదే విధంగా నా తండ్రి నీవు మాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, ఫలింపచేయండి. వారి కుటుంబంలో మొదటిగా రక్షణ కార్యాలు జరగాలయ్యా. ఆ రక్షణ కార్యాలు యేసు నామములో జరుగును గాక. ఆ విధంగా కార్యము జరిగించి మీరే మహిమ పొందమని అడుగుచున్నాము. వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో నింపండి, ఆశీర్వాదాలతో నింపండి, దీవెనలతో నింపండి. నీ యొక్క రక్తంతో తడపమని అడుగుచున్నాము. ఎక్కడ శత్రు చూపు చేయి పని చేయకుండా కాపుదల, భద్రత, క్షేమ
క్షేమం దయచేయండి. వారి కుటుంబం మీద పనిచేస్తున్న ప్రతి బంధకాలు తెంపబడును గాక. ఆ విధంగా కార్యము జరిగించి రక్షణ అనుభవంలోనికి నడిపించమని అడుగుచున్నాము. వారిని బట్టి వారి రక్త సంబంధులు, వారిని బట్టి వారి స్నేహితులు, వారిని బట్టి వారి యొక్క చుట్టాలు, వారిని బట్టి వారి బంధువులు వచ్చుదురుగాక, రక్షణలోనికి వచ్చుదురుగాక. ఒక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది వచ్చినట్లుగా వచ్చుదురుగాక. ఆ విధంగా కార్యము జరిగించి మీరే మహిమ పొందమని అడుగుచున్నామయ్యా. అదేవిధంగా తల్లిదండ్రులు బట్టి, అన్నదమ్ముల బట్టి, అక్కచెల్లెలను బట్టి, బంధుమిత్రులు బట్టి, రక్త సంబంధాలు బట్టి, స్నేహితులు బట్టి ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్కరిని దర్శించండి. ఏ ఆత్మ నశించి నరకానికి వెళ్ళడం నీ చిత్తము కాదు కదయ్యా. దర్శించండి, కృప చూపించండి, రక్షణ అనుభవంలోకి నడిపించండి. వారు రక్షణలోకి రానివ్వకుండా అడ్డుపడుతున్న ఆటంకాల అభ్యంతరాలు యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రతి బంధకాలు తెంపబడును గాక. ప్రతి వ్యసనాలు కొట్టివేయబడును గాక. ఆ వ్యసనాల మీద వారి విరక్తి కలుగును గాక, అసహ్యత కలుగును గాక. నీ వైపు ఆకర్షింపబడుదురుగాక. ఆ విధంగా వాటిని చూడగానే, ఆ వ్యసనాల వైపు వెళ్ళగానే వారికి కలవరము, భయము, వణుకు కలుగును గాక. ఆ విధంగా కార్యము జరిగించండి అయ్యా. ఆ విధంగా కృప చూపించండి. అదేవిధంగా కుటుంబంలో సమృద్ధిని దయచేయండి. కుటుంబంలో ఆరోగ్యాలతో నింపండి. కుటుంబంలో సమాధానంతో నింపండి. కుటుంబంలో నీ సంచారం జరుగును గాక. ఆ విధంగా కార్యం జరిగించండి అయ్యా. అదేవిధంగా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. నీ ఆత్మతో నింపవా, నీ శక్తితో నింపవా, నీ బలముతో నింపవా, కృప వరాలతో, ఆత్మ ఫలములతో నింపమని అడుగుచున్నాము. అట్టి కార్యములు మీరు జరిగిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రము. మా యందు నీకు ఆయాసకరమైన వాటిని అన్నింటినీ తొలగించమని అడుగుచున్నాము. అట్టి కార్యములు మీరు జరిగిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి అయా, నీ ఆత్మ పూర్ణులై ఉండాలయ్యా. పరిశుద్ధాత్మ వశులై ఆత్మ పూర్ణులై ముందుకు సాగాలయ్యా. కృపా వరాలతో నింపి నీ నామ ఘనత కొరకు వాడమని అడుగుచున్నాము. అట్టి కార్యములు మీరు జరిగిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రము. వాక్శక్తితో నింపండియ్యా. ఇంకను నా తండ్రి ప్రార్థనాత్మతో నింపండియ్యా. ఎడతెగక ప్రార్థించే కృప, విసుగక ప్రార్థించే కృప, నిరంతరం ప్రార్థించే కృప, నా తండ్రి ఆసక్తిగా ప్రార్థించే కృప, అత్యాసక్తిగా ప్రార్థించే కృప కలుగును గాక. ఆ విధంగా కృప చూపించి నడిపించి సహాయం చేయదు గాక. అదేవిధంగా సేవకు ఏవేవి అక్కరగా ఉన్నవో, అక్కర్ల అవసరతలు ఎరిగిన దేవుడవు, కార్యము జరిగించమని అడుగుచున్నాము. కృప చూపించమని అడుగుచున్నామయ్యా. అటు కార్యములు మీరు జరిగించి మీరే మహిమ పొందుతున్న విధానమును బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. అదేవిధంగా నా తండ్రి నీ మందిరానికి కావలసిన ధనమును, మెటీరియల్ను, అదే విధంగా అతని స్థలమును సిద్ధపరచమని అడుగుచున్నాం. ఆ విధంగా ఆనాడు కాలంలో కోరేషును లేపిన దేవుడు కదయ్యా. ఆ విధంగా కోరేషులు యేసునామములో లేచుదురుగాక. మాసిదోని సంఘం ఇచ్చినట్లు ఇచ్చేవారు లేచుదురుగాక. కొరింథీ సంఘం ఇచ్చినట్లు ఇచ్చేవారు లేచుదురుగాక. నా తండ్రి ఆర్థికంగా గుప్పిళ్ళు విప్పే దాతలు లేచుదురుగాక. వారు నా తండ్రి విప్పుతుండగా, వారు నిర్ణయం చేసుకుంటుండగానే వారి జీవితంలో అద్భుతం జరుగునుగాక. నా నామం పేరిట గ్లాసు నీళ్ళు ఇస్తేనే దాన్ని మర్చిపోవటకు అన్యాయస్తుడు కాదు అంటున్నావయ్యా. ఆ విధంగా నా తండ్రి వారు తగిన ప్రతిఫలము పొందుదురుగాక. వారి తరతరాలు పొందుదురుగాక. ఆ విధంగా కార్యము జరిగించండి. ఆ విధంగా కృప చూపించండి. నన్ను అడుగుమ జనములు నీకు స్వాస్థ్యంగాను, భూదిగంతముల వరకు నీకు సొత్తుగానే ఇస్తానన్నావు. ఆ విధంగా నా తండ్రి భూదిగంతముల వరకు సొత్తుగా ఇచ్చుదువుగాక. అదే విధంగా నా తండ్రి ఆత్మల పంట మేము కోయుదుము గాక. ఈ గ్రామంలో నలుమూలల నుంచి ఆత్మలు నడిపించబడును గాక. ఏల వేసి నీ ప్రజలను పిలవమని అడుగుచున్నాము. నీవు ఆకర్షించి కార్యము జరిగించమని అడుగుచున్నాము. ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది వచ్చుదురుగాక. ప్రతి కమ్యూనిటీ మీద పనిచేస్తున్న ప్రతి దురాత్మ, చీకటి, అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. గొప్ప విడుదల కలిగించి ఆత్మలు నీ వైపు ఆకర్షింపబడుదురుగాక. ఆత్మలు నీ వైపు నడిపింపబడుదురుగాక. ఆ విధంగా కార్యం జరిగించుదువుగాక. అయా నలుదిక్కుల నుంచి, ఉత్తరం నుంచి, తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి, నాలుగు దిక్కుల నుంచి ప్రజలు నడిపించబడుదురుగాక. ఈ గ్రామం మాత్రమే కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా కదిలించబడాలయ్యా. ఆ విధంగా కార్యము జరిగించమని అడుగుచున్నాము. ఆ విధంగా కృప చూపించమని అడుగుచున్నాము. ఆ విధంగా కార్యములు జరిగించి మీరే మహిమ పొందుతున్నారని నమ్ముచున్నామయ్యా. అదేవిధంగా ఈ స్థలమంతా నీ అగ్నితో నింపండి. ఈ స్థలమంతా నీ యొక్క ఆత్మతో నింపండి. ఈ స్థలమంతా నీ దూతల సంచారం జరుగును గాక. ఈ స్థలమంతా నీ సంచారం జరుగును గాక. నీ ఆత్మ సంచారం జరిగించి మీరే మహిమ పొందమని అడుగుచున్నామయ్యా. అదేవిధంగా నా తండ్రి ఈ స్థలములకు ఎందరూ వచ్చి అయా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఆరాధనలు ఏకీభవిస్తున్నారు. ప్రతి కుటుంబం దీవించబడాలి, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలి, ప్రతి కుటుంబము నా తండ్రి వర్ధిల్లాలయ్యా. ప్రతి కుటుంబము ఆత్మ సంబంధంగా కట్టబడాలి. ప్రతి కుటుంబము నీ వాక్యానుసారంగా నడుచుకోవాలి. ప్రతి కుటుంబము వాక్య సంపూర్ణతలోనికి రావాలి. ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తులు అందరూ నా తండ్రి నీ యొక్క రాకడలో సిద్ధపడాలి. నీ రాకడ కొరకు సిద్ధపడుతూ ముందుకు సాగుదురుగాక. అట్టి కార్యములు మీరు జరిగించండి. అదేవిధంగా మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను బట్టి ప్రార్థన చేస్తున్నాము. వారికి మంచి ఆరోగ్యం మీద ఇచ్చేయండి.
ప్రజల పట్ల నిష్పక్షపాతంగా పరిపాలించే పరిపాలన దయచేయమని అడుగుచున్నాము. అటు కార్యములు మీరు జరిగించండి అయ్యా. అటు కృప మీరు చూపించండి అయ్యా. మా దేశంలో మత సామరస్యతను కలిగించండి అయ్యా. మత సామరస్యతను కలిగించి మీరే మహిమ పొందమని అడుగుచున్నాము. ఎక్కడ అల్లర్లు లేస్తున్నాయో అల్లర్లని యేసు నామములో కొట్టివేయబడును గాక. సమాధానం కలుగును గాక. ఉగ్రవాదాల అణిచివేయబడును గాక. అదే విధంగా నా తండ్రి, ఎక్కడెక్కడ నా తండ్రి, ఎక్కడెక్కడ శత్రువు లేస్తూ ఉన్నదో, శత్రు యొక్క క్రియలు లేస్తూ ఉన్నాయో నా తండ్రి, నీ యొక్క వెలుగు ఉదయించును గాక. నీ యొక్క వెలుగు ఉదయించును గాక. నీ యొక్క వెలుగు ఉదయించును గాక. మా దేశమంతా నీ రెక్కల నీడలోనికి వచ్చును గాక. మా దేశమంతా రక్షణలోనికి వచ్చును గాక. మా దేశంలో ఇతర రాష్ట్రాల్లో రక్షణలోనికి వచ్చును గాక. అటు కార్యములు మీరు జరిగించమని అడుగుతున్నాము. ఏ ప్రాంతాల నుంచి ఈ ప్రార్థనలు వింటూ ఉన్నారో, ఏ రాష్ట్రాల నుంచి ఈ ప్రార్థనలు వింటున్నారో, ఏ యొక్క జిల్లాల నుంచి ఈ ప్రార్థనలు వింటున్నారో, ఏ మండలాల నుంచి ప్రార్థనలు వింటున్నారు, ఏ గ్రామాల నుంచి ప్రార్థనలు వింటున్నారు, ఏ కుగ్రామాల నుంచి ప్రార్థనలు వింటున్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరికి ప్రార్థనలో ఉన్న ఆయా శక్తితో నింపబడి వారి జీవితంలో అద్భుతం జరుగును గాక. అద్భుతమైన సాక్ష్యాలు బయటకు వచ్చును గాక. ఆ విధంగా కార్యము జరిగించుదు గాక. ఆ విధంగా కృప చూపించుదు గాక. నా తండ్రి, ఈ యొక్క ప్రార్థన మొత్తం నీ యొక్క అభిషేకంతో నింపమని అడుగుచున్నాము. అదే విధంగా నా తండ్రి, ఎవరైతే మాంత్రిక తాంత్రిక శుద్ర బాణవ శక్తుల ప్రభావాలతో బంధింపబడి ఉంటున్నారు, నజరేయుడైన యేసు నామములో వారి బంధక కట్లు తొలగిపోవును గాక. వారి మీద పనిచేస్తున్న ప్రతి దురాత్మ చీకటి అంధకార శక్తుల ప్రభావాలను యేసు నామములో లయపరుస్తున్నాం. ఒక్క దిక్కు నుంచి వచ్చిన శత్రువు 7 దిక్కులు పారిపోవును గాక. ప్రతి మాంత్రిక కట్లు తెంపబడును గాక. నీ అగ్ని కుమ్మరించబడును గాక. అభిషేకంతో రిలీజ్ చేస్తున్నాం. ఎవ్రీ బాండేజ్ be free in mighty name of Jesus Christ. Every bondages be free in mighty name of Jesus Christ. Every bondages be free in mighty name of Jesus Christ. నీ ఆత్మతో నింపి నడిపించి ప్రతి బంధకాల నుంచి తొలగించి మీరే మహిమ పొందుతున్నారని నమ్ముచున్నామయ్యా. ఆ విధంగా నీ ఆత్మతో నింపి, నీ శక్తితో నింపి ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు, ఎంతమంది అయితే నా తండ్రి అయ్యా వినడానికి సిద్ధపడుతున్నారు, ఈ లైవ్ లో తర్వాత కూడా ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తారు, ప్రతి ఒక్కరు చుట్టూ ఈ ప్రార్థనలో ఉన్న ప్రతిఫలం వారు పొందుదురు గాక. నీ ఆత్మ చేత ముద్రించమని అడుగుచున్నాము. వారు వింటూ ఉండగానే వారి జీవితంలో కార్యము జరుగును గాక. వారు చూస్తూ ఉండగానే వారి జీవితంలో కార్యము జరుగును గాక. అట్టి కార్యములు మీరు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతున్నారని నమ్ముచు మా ప్రార్థన నీ సన్నిధికి ధూపములై చేర్చుకొని తగిన కాలంలో జవాబిస్తున్నారని నమ్ముచు యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన ఏకీభవించిన ప్రతి ఒక్కరికి, ఈ గ్రామమునకు, ఈ రాష్ట్రమునకు, ఈ దేశమునకు, మాకును, మా కుటుంబమునకు, అదేవిధంగా సేవకు ఆయన కృప తోడుగా ఉండి నడిపించి సహాయము చేయునుగాక. ఆమేన్. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.